సూపర్ ఎక్స్క్లూసివ్ న్యూస్ చూద్దాం. తమిళనాడులో దళపతి విజయ్ దూకుడుకు బ్రేక్ పడింది. పాత ప్రభుత్వంలో పదవులు తీసుకున్న వాళ్ళందరినీ పీకేస్తున్న విజయ్ ఏకంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ని కూడా రాజీనామా చేయాలని అడిగి అడ్డంగా బుక్కయ్యారు. జ్యోతి నిర్మల స్వామి మామూలు ఆఫీసర్ కాదు. గతంలో ఇసుక మాఫియానే వణికించిన లేడీ సింగం. పైగా ఆమెది స్వతంత్రంగా పనిచేసే రాజ్యాంగ పదవి. హైకోర్టు జడ్జిని తీసేసినట్లు తీసేయాలి తప్ప ఇష్టం వచ్చినట్లు పీకేయడానికి కుదరదని నిపుణులు గట్టిగా చెబుతున్నారు. స్థానిక ఎన్నికల ఏర్పాట్లలో ఉన్న ఆమె తన డ్యూటీ తాను చేసుకుంటూ ప్రభుత్వానికి తగ్గేదేలే అని తేల్చి చెబుతోంది. రాజ్యాంగ సంస్థలతో విజయ్ ఆడుతున్న ఈ గేమ్ బెడిసికొట్టి ఇప్పుడు ఆయన ప్రభుత్వానికే పెద్ద మైనస్ గా మారిందని రాజకీయ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఏకంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ని సీఎం విజయ్ రాజీనామా చేయాలని అడిగారు. సో ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, ఎందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ని సీఎం విజయ్ రాజీనామా చేయాలని అడిగారు? అసలు ఆవిడతో ఉన్న ప్రాబ్లం ఏంటి? పూర్తి డీటెయిల్స్ ఏంటి? వాళ్ళ తమిళనాడు రాష్ట్రాల్లో రాజకీయాలు హాట్గా సాగుతూ ఉంది. ముఖ్యంగా ఇటీవల ఎన్నడూ లేని విధంగా టీవీకే పార్టీ అధికారులకు వచ్చిన పెదప ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టులో ఉన్నటువంటి చైర్మన్లు, డైరెక్టర్లు అందరూ కూడా ప్రభుత్వం మారగానే స్వచ్ఛందంగా పదవి తొలుగుతూ ఉంటారు. అయితే ఈ క్రమంలోనే ప్రభుత్వాలు మారడంతోనే స్వచ్ఛందంగా ఉన్నటువంటి చైర్మన్ వీళ్ళంతా రాజీనామా చేయడమే కాకుండా రాజ్యాంగబద్ధంగా ఉన్న సంస్థల్లో ఉన్నటువంటి అధికారులను కూడా రిజైన్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావడం ఒక విధంగా తీవ్ర చర్చనీయాంశంగా సాగుతూ ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఉన్నటువంటి జ్యోతి నిర్మల స్వామిని కూడా ఇవాళ రాజీనామా చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం విజయ్ ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తూ ఉంది. అయితే రాజ్యాంగ పదవుల్లో ఉన్నటువంటి రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి సంస్థల్లో ఉన్నటువంటి అధికారులు హైకోర్టు సూచనలతోనే రాజీనామా పదవి విరమణ ముగిసిన పెద్దపై రాజీనామా చేస్తారే కానీ స్వచ్ఛందంగా రాజీనామా చేసేందుకు అవకాశం ఉండదు. అదే కాకుండా వారు స్వచ్ఛందంగా రాజీనామా చేస్తే తప్ప రాజకీయ జోక్యంతో పదవి విరమణ చేసే అవకాశం అయితే ఉండదని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు స్పష్టంగా తెలుపుతున్నారు. అయితే ఈ క్రమంలోనే తమిళనాడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఉన్నటువంటి జ్యోతి నిర్మలా స్వామి కూడా రాజీనామా చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం విజయ్ ప్రభుత్వం పదే విజ్ఞప్తి చేస్తుంది. అయితే రాజ్యాంగ విలువలు రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి సంస్థల యొక్క విధి విధానాలను పూర్తిగా అవగతం చేసుకోలేదేమో విజయ్ ప్రభుత్వం అనే వాదన బలంగా వినిపిస్తూ ఉంది. రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి సంస్థల పట్ల అవగాహన లేనటువంటి కొంతమంది రాజకీయ నాయకులు ఇలాంటివి చేయడం ఎంతవరకు సబబు అని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. ఈ విధానం పట్ల అటు తమిళనాడు ప్రభుత్వంలో హాట్ టాపిక్గా జరుగుతోంది. ముఖ్యంగా రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి సంస్థలకు ప్రభుత్వం ఇలాంటి విధానాల పట్ల ఆచితూచి వ్యవహరించాలి తప్ప ఒక్కసారిగా రాజకీయ ఒత్తిడి తీసుకురావడం ఎంతవరకు సబబు అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అయితే పేర్కొంటున్నారు. ఓవైపు స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆమె కమిషనర్గా ఉన్నటువంటి జ్యోతి నిర్మలా సాయి తమ పని తాను చేసుకుని పోతూ ఉంది. అయితే ఇదే క్రమంలోనే ఈ రాజకీయంగా ఒత్తిడి తీసుకొచ్చి రాజీనామా చేయాలని చెప్పి పదవి నుంచి వైదొలగాలని చెప్పి ఒత్తిడి తేవడం ఎంతవరకు సబబు అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. ఈ విధానం పట్ల తమిళనాడు రాష్ట్రం అంతటా కూడా హాట్ టాపిక్గా సాగుతూ ఉంది. ఇదే క్రమంలోనే ఓవైపు గత ప్రభుత్వ హయాంలో ఇసుక మాఫియాను సైతం గడగడలాడించినటువంటి అధికారిగా గుర్తింపు ఉన్నది ఆమెకు. అలాంటి అధికారిని ఇవాళ ఉన్న పలంగా రాజీనామా చేయాలని ఒత్తిడి తేవడం ఎంతవరకు సబబు అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. ఈ విధానం పట్ల ప్రభుత్వం కూడా ఆలోచించి వ్యవహరిస్తే మంచిదని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు అయితే సూచిస్తున్నారు. ఆ దిశగా ప్రభుత్వం యోచిస్తుందో లేదో తెలియదు కానీ ఇవాళ ఎన్నికల కమిషనర్ పదవి నుంచి తొలగించాలని చెప్పి భావించడం పట్ల రాజకీయంగా ఓ రకంగా దుమారం లేపుతోందని చెప్పి కూడా తమిళనాడు రాష్ట్రం అంతా కూడా రాజకీయ దుమారం లేపుతోందని కూడా తెలుస్తూ ఉంది. సింధు. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.